ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రీసెంట్ గా ఒక యాప్ ను ప్రారంభించారు. ఇక ఆ యాప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైసీపీ కార్యకర్తలకు ఎవరి నుంచి ప్రాబ్లం ఉన్నా సరే వారిపై నేరుగా కంప్లైంట్ చేయడానికి ఈ డిజిటల్ బుక్ యాప్ అందుబాటులో ఉంటుందని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అయితే ఇప్పుడు ఈ యాపే వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. మాజీ మంత్రి విడుదల రజనీపై ఈ యాప్ లో మొట్టమొదటి ఫిర్యాదు నమోదైంది. తనపై దాడి చేయించారంటూ నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం విడుదల రజనీపై ఈ యాప్ లో కంప్లైంట్ చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓపెన్ చేసినటువంటి డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. డిజిటల్ బుక్ వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత ఆ డిజిటల్ బుక్ లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్కి ఈ విషయాన్ని తీసుకెళ్లడం కోసం నవతరం పార్టీ నుంచి ఫిర్యాదు చేశాం. 2022 అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని తన నివాసంపై, తన పార్టీ కార్యాలయంపై, తన వాహనంపై విడుదల రజనీ దాడి చేయించిందంటూ అప్పటి అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి రావు సుబ్రహ్మణ్యం కంప్లైంట్ చేశారట. నవతరం పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం, నా కారు పగలగొట్టడం, మా ఇంటి దగ్గర మొత్తం విధ్వంసం సృష్టించింది విడుదల రజనీ, ఆమె గోపి వాళ్ళు. ఏదైతే ఈ దారుణం చేశారో, రౌడీజం చేశారో, గోండాయిజం చేశారో, ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో బిజీగా ఉన్నారు. తర్వాత ఆయన ఇప్పుడు డిజిటల్ బుక్ తెరిచి సమస్య అయినా కూడా అప్పటి ప్రభుత్వంలో ఉన్న వైసీపీ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు అధికారం నుంచి తొలగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రీసెంట్ గా డిజిటల్ బుక్ ను ప్రారంభించారు. ఇక ఈ డిజిటల్ బుక్ లో మొదటి కేసును రావు సుబ్రహ్మణ్యం నమోదు చేయడంతో ఇక ఇప్పుడు ఈ డిజిటల్ బుక్ యాప్ ద్వారానైనా తనకి న్యాయం జరిగితే మిగతా వైసీపీ కార్యకర్తలకు కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుందంటూ రావు సుబ్రహ్మణ్యం అన్నారు. తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఏదైతే వైఎస్ఆర్సీపీ టైంలో మాకు జరిగినటువంటి అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం కోసం అందులో ఒక ఫిర్యాదు చేశాను. అది వాళ్ళు వచ్చేసి 10వ నెల 3వ తారీఖు 2025 టైంకి గడువు ఇచ్చారు. ఆ టైంకి రిసాల్వ్ చేస్తామని చెప్పి మరి చూడాలి. మాకు జరిగినటువంటి అన్యాయం మీద జగన్మోహన్ రెడ్డి గారు కనుక న్యాయం చేసి విడుదల రజనీ మీద చర్యలు తీసుకుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా ఆయన న్యాయం చేస్తాడనేటువంటి ఒక నమ్మకం వస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి రౌడీజం, గూండాయిజం మీద కూడా అందరూ ఈ డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేయాలని చెప్పి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలకి, ప్రతి ఒక్క నాయకులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక రీసెంట్ గా ఈ యాప్ గురించి విడుదల రజనీ మాట్లాడుతూ ఎవరైనా సరే ఈ యాప్ లో ధైర్యంగా కంప్లైంట్ చేయవచ్చంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు ఆమె పైనే కంప్లైంట్ రేస్ కావడంతో దీనిపై విడుదల రజనీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, అంతేకాకుండా ఈ కంప్లైంట్ పై జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా రియాక్ట్ అవుతారా లేదా, మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు ఏ విధంగా రియాక్ట్ అవుతారా అనేది వేచి చూడాలి.